హాయ్ అండి. సో, అందరికి తెలిసిందే మనకి ఎస్ఎస్‌సి, సీజీఎల్ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో, 21 రోజు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో, ఈ వీడియోలో అయితే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. ఎస్ఎస్‌సి, సీజీఎల్ కోసం. సో, వీడియోలోకి ఎళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో, మీరు ఏ ఎగ్జామ్ చదివినా గానీ, యూపీఎస్‌సి నుండి కానిస్టేబుల్ పోస్ట్ వరకు ఏది చదివినా గానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు 1.5-2 డేస్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకే పెట్టుకోండి. సో, మల్టిపుల్ వీడియోస్ చూడండి. అంటే అథెంటికేటెడ్ సోర్సెస్ నుండి వాళ్ళ వీడియోస్ చూడండి ప్రిపరేషన్ స్ట్రాటజీకి. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఫిల్టర్ ఔట్ చేసి ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ యేసుకోండి. నేను చెప్తున్నది వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకిప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ట్రీ ఉందనుకోండి. ట్రీని ఎట్లా కొడతాం మనం? యాక్స్. యాక్స్ తెలుసు కదండీ! గొడ్డలి. సో, యాక్స్ కొడతాం కదా! కొట్టే ముందు ఏం చేస్తాం మనం? షార్ప్ చేస్తాం. షార్ప్ చేస్తే ట్రీని ఈజీగా కొట్టగలం కదా! సో, ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా అంతే. మీరు మంచి స్ట్రాటజీ ఏస్తే ప్రిపరేషన్ మంచిగా అయిపోతది. ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. బ్లైండ్ ప్రిపరేషన్ చెయ్యొద్దు. సో, బ్లైండ్‌గా కొందరు స్టూడెంట్స్ ఏందంటే ఇష్టం ఉన్నట్టు చదివేస్తారు. ఒక స్ట్రాటజీ ఉండదు, ఏముండదు. అట్లయితే కన్‌ఫ్యూజన్ ఒస్తది. జాబ్ రాదు. ఇది హార్ష్ ట్రూత్. ఓకే. సో, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా. నాదే బెస్ట్ అని నేను చెప్పట్లే. మీరు మల్టిపుల్ స్ట్రాటజీస్ చూడండి. అందులోంచి బెస్ట్ తీసుకోండి. ఒక సైంటిఫిక్, లాజికల్ అండ్ ప్రాక్టికల్ మెథడ్. ఓకే. సో, సోది ఎక్కువైందనుకుంటా. సో, లెట్స్ గో టు ద వీడియో. సో, ఫస్ట్ ఓవర్‌వ్యూ చూద్దాం. సో, ఓవర్‌వ్యూ చూసినాక నెక్స్ట్ మనం స్ట్రాటజీకెళ్ళిపోదాం. సో, నంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే 12,256. సో, లాస్ట్ ఇయర్ అరౌండ్ 14,500 ఉండే. సో, కొంచెం తగ్గినట్టే పోస్ట్‌లు. అండ్ ఇదొచ్చి సాలరీ రేంజ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పోస్ట్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రూప్ బి ఆర్ గ్రూప్ సి. మీకొచ్చిన పోస్ట్ బట్టి మీ సాలరీ మారుతా ఉంటది. సో, అప్లికేషన్ అయితే డేట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇదొచ్చేసి ఎండ్ డేట్. బట్ మీకు ఎండ్ డేట్ మాత్రం 20/06. ఎందుకు? ఎందుకంటే లాస్ట్‌కొచ్చేసరికి సర్వర్ బిజీ అయిపోద్ది. మీరు 20 లాస్ట్ డేట్ పెట్టుకోండి. అప్పటిలోపు చేసేసుకోండి. సో, మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో ఉంటది. నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేసిండనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఈ డేట్‌లోపు మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఫైనల్ ఇయర్ ఉన్నారా? ఏ ఇయర్ ఉన్నారా? అది సంబంధం లేదు గానీ మీకు ఈ డేట్‌లోపు వస్తదా ఆ సర్టిఫికేట్. అది చెక్ చేసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్ అనమాట. ఎక్సెప్ట్ జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ పోస్ట్, ఇన్వెస్టిగేటర్ పోస్ట్. ఈ రెండిటికి మాత్రం మీరు స్టాటిస్టిక్స్ జేషుండాలి. మీ గ్రాడ్యుయేషన్‌లో. మిగిలిన అన్ని పోస్ట్‌లకి బ్యాచిలర్ డిగ్రీ మీరు ఏ డిసిప్లిన్ అయినా ఓకే. సివిల్, ఎలక్ట్రికల్ ఏదైనా ఓకే. బట్ ఈ 2 పోస్ట్‌లకు మాత్రం జేఎస్ఓకి, ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్‌కి మాత్రం మీరు స్టాటిస్టిక్స్ జేషుండాలి మీ గ్రాడ్యుయేషన్‌లో. సో, ఇది అఫీషియల్ నంబర్ అండి. ఏ డౌట్ ఉన్నా దీనికి ఫోను జేయండి. సిగ్గు అస్సలే వద్దు. ఏ డౌట్ ఉన్నా ఫోను జేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ మ్యాటర్ గాబట్టి. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఓకే. సో, వీడియోలోకెళ్ళే ముందు కొన్ని పాయింట్స్ చెప్పాలండి. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎస్ఎస్‌సి మాత్రం ప్రిపేర్ అవ్వకండి. సో, ఎస్ఎస్‌సితో పాటు ఆర్ఆర్‌బీ ఇన్ కేస్ మీకు బ్యాంకింగ్ మీద కొంచెం ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వండి. మాకు బ్యాంకింగ్ మీద ఏ ఎక్స్‌పీరియన్స్ లేదంటే డిసెంబర్‌లో ఆర్ఆర్‌బీ పడతాయి. ఆర్ఆర్‌బీ అంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ గాదు. రూరల్ బ్యాంక్స్‌ది నోటిఫికేషన్ పడతది బ్యాంక్‌లోనే. ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. మీకు బ్యాంకింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ లేకపోతే. లేదు మీకు బ్యాంకింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఎస్‌బీఐ, ఐబీపీఎస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్. బ్యాంకింగ్ మీద మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోతే రూరల్ బ్యాంక్‌తో నోటిఫికేషన్ పడతది. క్లర్క్, పీఓది. ఇదే ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నా అంటే ఇది ఈజీ ఉంటది. ఈజీ లెవెల్ ఉంటదిది. ఓకే. ఈ 2 కొంచెం టఫ్ ఉంటది. ఇది ఈజీ లెవెల్ ఉంటదనమాట. సో, ఆర్ఆర్‌బీలో పడే ఎగ్జామ్స్
బ్యాంకింగ్‌లో పడే ఎగ్జామ్స్, ఇన్ కేస్ ఎస్ఎస్‌సిలో ఇంకేదైనా నోటిఫికేషన్ వస్తే, ఈ 3 ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. ఆ బ్యాకప్ ఎగ్జామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది ఎస్ఎస్‌సి, సీజీఎల్ అవ్వనీకి 7-8 మంత్స్ పడతది. అండ్ ఇది ఈజీ ఎగ్జామ్. మీరు ఒక్కటే ఎగ్జామ్‌ని పట్టుకొని కూర్చోవద్దు. ఎందుకంటే మిగిలిన వాటికి గూడా సేమ్ సిలబస్ ఉంటది ఆల్‌మోస్ట్. సో, ఆల్‌వేస్ ప్రిపేర్ ఫర్ ది బ్యాకప్ ఎగ్జామ్స్. మనకిప్పుడు ఆర్ఆర్‌బీలో ఏఎల్‌పీ నోటిఫికేషన్ గూడా వచ్చింది గదా! సో, అట్లా మల్టిపుల్ నోటిఫికేషన్స్‌లో సిలబస్ తీసుకొని ప్రిపేర్ అయిపోండి. ఒక్క ఎగ్జామ్ మాత్రం ప్రిపేర్ అవ్వకండి. చాలా మంది స్టూడెంట్స్ అదే మిస్టేక్ చేస్తారు. అన్ని ఎగ్జామ్స్‌కి ఆల్‌మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటది కాబట్టి అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. టైం మాత్రం వేస్ట్ అవ్వద్దు మీది. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తా ఉంటే ఇట్స్ మై సజెషన్ అండి. మీరు క్విట్ చేస్తా అంటే మీ ఇష్టం. ఇట్స్ మై సజెషన్ దట్ డోంట్ క్విట్ ద జాబ్ ఎందుకంటే ఇది ఈజీ ఎగ్జామ్. డైలీ 6 అవర్స్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. ఇట్స్ వెరీ ఎనఫ్ అండి. 8 అవర్స్, 10 అవర్స్ అని నేను చెప్పను. ప్రాక్టికల్లీ 6 అవర్స్ నేను ప్లాన్ చెప్తా. ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఎగ్జామ్ 100% అప్లై చేశారనుకోండి 100 మెంబర్స్. అందులో 10% అనేటోళ్ళు సిలబస్ పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తారు. ప్రాక్టీస్ కూడా చేస్తారు. బట్ ఇందులో 1% జాబ్ వస్తది. ఎందుకు? ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ స్పీడ్ అండ్ అక్యురసీ. వాళ్ళు స్పీడ్ అండ్ అక్యురసీని ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. ఇది అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సీరియస్ యాస్పిరెంట్స్‌లో మిమ్మల్ని సెపరేట్ చేసే స్పీడ్ అండ్ అక్యురసీ. అండ్ ఈ 7, 8 మంత్స్ మీరు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలండి. ట్రై టు గో టు ఎ జిమ్ ఆర్ మార్నింగ్ వాక్స్ ఉంటాయి కదా! ఎందుకంటే మీ ఫిజికల్ హెల్త్ ఇండైరెక్ట్‌గా మీ మెంటల్ హెల్త్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదన్నమాట. ఓకే. సో, ట్రై టు డూ దట్. అండ్ అవాయిడ్ షార్ట్ ఫార్మ్ కంటెంట్. ఈ రీల్స్, షార్ట్స్ ఆపేసేయండి. ఎందుకు? ఇట్ జనరేట్స్ డోపమైన్ అన్నమాట. సో, మీరప్పుడు ఎక్కువ సేపు ఫోకస్ చేయలేరు. డోపమైన్ వల్ల మీరు ఫోకస్ చేయలేరు. సో, అవాయిడ్ చేసేయండి షార్ట్ ఫార్మ్ కంటెంట్ అనేది. ఓకే. సో, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో, వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ సిలబస్ చూద్దామా? స్క్రీన్‌షాట్ తీసేసుకోండి ఇది. మనకు టోటల్ ఎన్ని 6 ఉన్నాయి సబ్జెక్ట్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ టెస్ట్. సో, ఈ 2 అండ్ జనరల్ అవేర్‌నెస్. ఇది టైర్ 2లో ఉంటాయి. ఓకే. టైర్ 2 అంటే స్టేజ్ 2. స్టేజ్ 2లో ఉంటాయి. ఫస్ట్ స్టేజ్‌లో ఏమేముంటది? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫస్ట్ స్టేజ్‌లో ఉంటది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ స్టేజ్‌లో ఉంటది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ స్టేజ్‌లో ఉంటది. సో, ఈ 3 మనకు ఫస్ట్ స్టేజ్‌లో ఉంటాయన్నమాట. సో, మిగిలినయి సెకండ్ స్టేజ్‌లో ఉంటాయన్నమాట. కం డెస్ట్ అంటే డేటా ఎంట్రీ. డేటా ఎంట్రీ రిలేటెడ్ అన్నమాట. ఓకే. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఈ సిలబస్ ఫోటో తీసుకుంటే తీసేసుకోండి. సో, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుందో చూద్దాం. సో, ఫస్ట్ సీబీటీ 1 ఉంటదండి. సో, సీబీటీ 1 ఉంటది ఫస్టొచ్చేసి. అండ్ సీబీటీ 1 ఎప్పుడుంటది? ఆగస్ట్‌లో ఉంటది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. అండ్ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇప్పుడు సపోజ్ 100 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉందనుకోండి. సో, ఒకతనికి 125 వచ్చింది. ఇంకో అతనికి 150 వచ్చింది. సో, ఇద్దరు ఈక్వలే. ఆ మార్క్స్ యాడ్ అవ్వవు. మీరిద్దరూ ఈక్వలే అన్నమాట. ఎందుకంటే అది క్వాలిఫైయింగ్ లెవెల్ కాబట్టి. బట్ సెకండ్‌ది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇన్ కేస్ సెకండ్ స్టేజ్‌లో ఒకతనికి 125 అండ్ ఇంకో అతనికి 150 వస్తే ఇతనికి మంచి డిపార్ట్‌మెంట్ వస్తది. సో, సెకండ్‌లో ఎన్ని మార్క్స్ వస్తే అదే డిసైడ్ చేస్తది. ఫస్ట్‌ది జస్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ డీవీ ఉంటది. మనం డాక్యుమెంట్స్ తీసుకొనెళ్ళాలి. సో, ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకుంటారో వాళ్ళు జాగ్రత్త. మొత్తం డీటెయిల్‌గా చెక్ చేయండి మీరు. ఒక్క వీడియోని నమ్ముకొని ఎప్పుడు చూడకండి. మల్టిపుల్ వీడియోస్ చూసుకొని వెరిఫై చేయండి. నేను టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చిన దానికి కూడా కాల్ చేయండి డౌట్ ఉంటే. మీరు మెడికల్ కూడా చెక్ చేస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ అయిద్ది గవర్నమెంట్ హాస్పిటల్‌లో. ఓకే. సో, సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. సిలబస్ అయిపోయింది.
నెక్స్ట్ వాట్ డు వి డు? వి గో విత్ ద మంత్లీ ప్లాన్ అన్నమాట. సో, మంత్లీ ప్లాన్ చూద్దాం ఇప్పుడు. హ్మ్. సో, ఫస్ట్ 3 మంత్స్ ప్లాన్ చెప్తా అన్నమాట. నేను ఫస్ట్ మంత్లీ ప్లాన్ చెప్తా. తర్వాత డైలీ ప్లాన్ చెప్తా. ఓకే. సో, ఫస్ట్ మనం 3 మంత్స్‌కి ప్లాన్ ఏద్దాం. సో, జూన్ మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్. సో, ఫస్ట్ మనం జూన్ మంత్‌లో ఏం చేయాలంటే ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఫుల్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు సిలబస్ నేను ఎట్లా కంప్లీట్ చేస్తా? సిలబస్ ఎట్లా కంప్లీట్ చేస్తా? సో, ఫస్ట్ నేను వీక్లీ ప్లాన్ యేసుకుంటా. వీక్‌కి నేనెంత చదవాలి? వీక్లీ ఎంత కంప్లీట్ చేయాలనేది ప్లాన్ యేసుకుంటా అనమాట. ఈ వీక్లీ ప్లాన్ యేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. సో, ఆర్గనైజ్డ్‌గా మీరు యూనిట్స్ చదవాలి. అంటే కొన్ని ఇండిపెండెంట్ యూనిట్స్ ఉంటాయన్నమాట. సపోజ్ మీరు ఫస్ట్ పర్సెంటేజెస్ చదివితేనే ప్రాఫిట్ అండ్ లాస్ చదవగలుగుతారు. సో, మీరు ప్లాన్ యేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పర్సెంటేజెస్ ఎయాలి. తర్వాత ప్రాఫిట్ లాస్ ఎయాలి. సో, ప్లాన్ యేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. బ్లైండ్‌గా యూనిట్స్‌ని సెలెక్ట్ చేయొద్దు. ఏదన్నా ఫస్ట్ బేసిక్ యూనిట్స్ సెలెక్ట్ చేసి, తర్వాత కాంప్లెక్స్ యూనిట్స్‌కెళ్ళిపోవాలి. ఓకే. సో, సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఎక్సెప్ట్ జనరల్ అవేర్‌నెస్ అండి. సో, జనరల్ అవేర్‌నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, అది కంప్లీట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి, అది తప్ప మిగిలిందంతా సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. అండ్ మెయింటైన్ నోట్స్. ఇది రిక్వెస్ట్ అండి. సో, ప్లీజ్ మెయింటైన్ నోట్స్. మీరట్లా వీడియోస్ జూసుకుంటూ పోతే, ఎండింగ్‌కొచ్చేసరికి మీకేం గుర్తుందో మీకు తెలీదు. సో, నేను చెప్తున్న నోట్స్ ఖచ్చితంగా నీట్‌గా మెయింటైన్ చేయండి. ఓకే. ఇట్ రియల్లీ హెల్ప్స్ నేను చెప్తున్నా. టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. నోట్స్ ఖచ్చితంగా చేసేయండి. మరి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎందుకు చేయమంటున్నా? ఎందుకంటే టు వెరిఫై సిలబస్. టు వెరిఫై సోర్సెస్ సారీ. అంటే మీరు చదివే సోర్స్ కరెక్టా కాదా? ఏ సోర్స్ అయినా తీసుకోండి. నాదనే కాదు. ఎవరిది తీసుకున్నా గానీ, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసేటప్పుడు సొల్యూషన్ రాకపోయినా పర్లేదు. బట్ మీరు చదివిన కాన్సెప్ట్ అందులో ఉండాలి. మీరు చదివిన కాన్సెప్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఉంది అంటే మీ సోర్స్ వాలిడ్ అని అర్థం. ఓకే. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తోనే మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు సిలబస్ చదివేటప్పుడే మీకు అర్థమైపోవాలి. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. అందుకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తాం. అండ్ ఇంకా కొత్త కాన్సెప్ట్‌లో ఏమన్నా మిస్సింగ్ కాన్సెప్ట్ దొరికిందనుకోండి, అది పోయి కంప్లీట్ చేసేసుకుంటారు. సో, జూన్ మంత్‌లో మనకు సిలబస్ మొత్తం అయిపోవాలి. ఎక్సెప్ట్ జనరల్ అవేర్‌నెస్. ఓకే. జూన్ మంత్ అయిపోయింది. నెక్స్ట్ జూలై మంత్‌లో ఏం చేయాలి? ఒక్క నిమిషం. జూలై మంత్ కమ్ ఆన్. జూలై మంత్‌లో ఏం చేస్తాం మనం? రివిజన్ చేస్తాం. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు రివిజన్ అనేది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు షార్ట్ నోట్స్ త్రూ అన్నా ఏసుకోవచ్చు. లేదు నేను ఫుల్ నోట్స్ చదువుతా అంటే అది మీ ఇష్టం అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్‌సెట్. కొందరికి షార్ట్ నోట్స్ ఉంటే ఈజీ అనిపిస్తది. కొందరు లేదు నార్మల్ అయినా చేసుకుంటా అనుకుంటారు. వాళ్ళు చేయొచ్చనమాట. ఓకే. అండ్ టాపిక్ వైస్ మినిమమ్ 200 ప్రాబ్లమ్స్ చేసుండాలండి మీరు. సో, వెరైటీ ఆఫ్ మోడల్స్ చేస్తూనే ఉండాలనమాట. సో, ప్రాక్టీస్. జూలై మంత్ మొత్తం మనం ప్రాక్టీసే చేయాలి. ఎందుకంటే మనం సబ్‌కాన్షియస్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేయాలి. సబ్‌కాన్షియస్ సాల్వింగ్ అంటే మీనింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను 2+2 అన్నా అనుకోండి. మీ మైండ్ 2కి అంటే కాన్షియస్‌గా యాడ్ చేయదు. ఆటోమేటిక్‌గా చెప్పేస్తది 4 అని చెప్పేసి. ఎందుకు అది సబ్‌కాన్షియస్‌గా మీ మైండ్‌కొచ్చేసింది. అది ఈజీ ఉంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ నేను 389 + 389 అన్నా అనుకోండి. మీరు కాన్షియస్‌గా చేయాలి. అంటే ఇట్ టేక్స్ టైమ్. ఇక్కడ లెస్ టైమ్, ఇక్కడ మోర్ టైమ్. ఈ లెవెల్‌కెళ్ళిపోవాలి మీరు. అంటే ఒక ప్రాబ్లమ్ చూడంగానే మీ మైండ్ ఆటోమేటిక్‌గా సాల్వ్ చేసేయాలి. మీరు కాన్షియస్‌గా లేకున్నా. సో, అందుకే మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఏమైద్దంటే, ఒకసారి క్వెషన్ చూడంగానే అదే సబ్‌కాన్షియస్‌గా సాల్వ్ అయిపోద్ది మీ మైండ్.
ఇప్పుడు నేను జెప్పేది మీకు అర్థం గాదు. మీరు ఒక్కసారి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓహ్! ప్రతి టాపిక్‌లో 200, 200 ప్రాక్టీస్ జేసినంక మీకది దెలుస్తది. మీరు ఈ వీడియో కిందకొచ్చి అప్పుడు కామెంట్ గూడా జేస్తారు. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఆగస్ట్ మంత్‌లో ఏం జేయాలో జూద్దాం మనం. ఆగస్ట్ మంత్‌లో ఫస్ట్ మాక్ టెస్ట్‌లియ్యాలి. మాక్ టెస్ట్ ఎక్కడి నుండి ఇయ్యాలంటే మీ ఇష్టం. అడ్డా ఇస్తారా? టెక్స్ట్ బుక్స్ ఇస్తారా? పీడబ్ల్యూ ఇస్తారా? మీ ఇష్టము. సో, బ్యాంకింగ్‌కైతే అడ్డా ఫేమస్. సో, ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీకైతే టెక్స్ట్ బుక్ ఫేమస్ అన్నమాట. సో, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? మాక్ టెస్ట్ అనాలిసిస్. సో, మాక్ టెస్ట్ ప్రతి ఒక్కడిస్తాడు. మరి మనం డిఫరెంట్‌గా ఈడ ఉండాలి. మాక్ టెస్ట్ అనాలిసిస్ దగ్గరుండాలి. ఒక నోట్స్ మెయింటైన్ జేయండి. మాక్ టెస్ట్‌లో చేసే మిస్టేక్ ఆ నోట్స్‌లో రాయండి. ఒక్కసారి చేసిన మిస్టేక్‌ని మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దు. అదే మెయిన్ ఎయిమ్. మన మాక్ టెస్ట్ ఏంది? మాక్ టెస్ట్ అనాలిసిస్. నాట్ రిపీటింగ్ మిస్టేక్స్. దట్స్ ఇట్. ఇంగేం చేయాల్సిన పని లేదు. ఓకే. సో, ఇదొచ్చేసి మంత్లీ ప్లాన్ అన్నమాట. సో, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను పక్కా మెసేజ్ రిప్లై ఇచ్చేస్తాను. సో, మంత్లీ ప్లాన్ అయిపోయినంక డైలీ ప్లాన్‌కెళ్ళిపోదాం. ఓకే. సో, హ్మ్. ఫస్ట్ డౌటు డైలీ ఎన్ని అవర్స్ చదవాలని మీకు డౌట్ ఉంటది కదా! సో, ఫస్ట్ ఏం చేయండి అంటే డైలీ 6 అవర్స్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకు? ఎందుకంటే మీరు 7-8 మంత్స్ ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు నేను 8 అవర్స్, 10 అవర్స్ అన్నా అనుకోండి. మీరు చదవలేరు అన్ని రోజులు. బట్ డైలీ 6 అవర్స్ చదవాలి. నాట్ ఎక్సెప్టింగ్ హాలిడేస్. నేను సండే హాలిడే తీసుకుంటా, సాటర్‌డే హాలిడే తీసుకుంటా అని చెప్పొద్దు. డైలీ 6 అవర్స్ మీరు చదవాలి. ఓకే. బట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డే నుండి 6 అవర్స్ చదవకండి. మీకు మోటివేషన్ ఉండదు. సో, ఫస్ట్ వీక్ 4 అవర్స్, సెకండ్ వీక్ 5 అవర్స్, థర్డ్ వీక్ 6 అవర్స్. ఇట్లా పెంచుకుంటా పోండి. ఒకేసారి మీరు చదివితే బర్న్‌ఔట్ ఫీలింగ్ వస్తది. సో, స్లోగా పెంచాలన్నమాట. ఒక సైంటిఫిక్ మెథడ్‌లో పెంచితే మనకు ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదన్నమాట. ఓకే. సో, డేని ఎట్లా డివైడ్ చేసుకోవాలి మరి? సో, డేని 1.5 అవర్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చదవాలి. అండ్ నెక్స్ట్ 1.5 అవర్స్ ఇంగ్లీష్ చదవాలి. అండ్ నెక్స్ట్ 2 అవర్స్ క్వాంట్ అండ్ మ్యాథ్స్ చదవాలి. అండ్ నెక్స్ట్ 1 అవర్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ చదవాలి. మీరు ఫస్ట్ సీబీటీ 1లో ఇది ఉండదు. ఇది ఓన్లీ టైర్ 2లోనే ఉంటది. బట్ మనకి టైర్ 1కి, టైర్ 2కి గ్యాప్ ఎంతుంటది? టైర్ 1కి, టైర్ 2కి 2-2.5 మంత్స్ ఉంటది. సో, డైరెక్ట్ అప్పుడు స్టార్ట్ చేస్తే అవుద్దో అవ్వదో చెప్పలేమనమాట. సో, అట్లాంటి రిస్క్ మనకొద్దు కాబట్టి ఇప్పటి నుండే జస్ట్ 1 అవర్. జస్ట్ 1 అవర్ మీరు జనరల్ అవేర్‌నెస్ మీద ఫోకస్ చేయండి. ఓకే. సో, మిగిలిన టైము ఫస్ట్ 1.5 అవర్స్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, 1.5 అవర్స్ ఇంగ్లీష్, 2 అవర్స్ క్వాంట్ అండ్ మ్యాథ్స్. మాక్సిమం ఇంగ్లీష్ డేలో స్టార్టింగ్ చదవనీకి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కొంచెం బోరింగ్ గదా! మీకు స్లీపీగా అనిపిస్తది. బట్ మార్నింగ్ అయితే మీ మైండ్ యాక్టివ్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ చదివిర్రంటే ఇట్ విల్ బి గుడ్ అనమాట. లేకపోతే మీ ఇష్టం అది. మీరు నైటు, మార్నింగు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, మంత్లీ ప్లాన్ అయిపోయింది. డైలీ ప్లాన్ అయిపోయింది. లెట్స్ ఫైనల్లీ గో విత్ సోర్సెస్. సో, ఫస్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏందంటే మీరు యూట్యూబ్ నుండి చదివి గూడా జాబ్ క్రాక్ చేయొచ్చు. ఇది మోర్ థాన్ ఎనఫ్ ఇది యూట్యూబ్ అనేది. మీకు హిందీ వచ్చుంటే మాత్రం హిందీలో చానా ఛానెల్స్ ఉన్నాయండి. మీరు కాన్సెప్ట్స్ ఫ్రీగా నేర్చేసుకొని జాబ్ క్రాక్ జేయొచ్చు. సీ నేను నా కోర్స్ తీసుకోవాలని జెప్పి మీరట్లా జేయలేరని నేను చెప్పలేను. సో, యూట్యూబ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లేదు మేము ఎతకలేము యూట్యూబ్‌లో. మాకొక కోర్స్ కావాలి అంటే, మన దగ్గరైతే ఉందండి. సో, మీకు రీజనింగ్, క్వాంట్ అండ్ మ్యాథ్స్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ ఉంటుందండి.
ఇది స్పెషల్ టిప్స్ ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ కొన్ని నేను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తా. బట్ కొన్ని మాత్రం ఓన్లీ ఇక్కడనే పోస్ట్ చేస్తా అన్నమాట. బేసిక్‌గా మిమ్మల్ని ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్‌కి యాడ్ చేస్తా అండి. విచ్ ఈస్ ప్రైవేట్. సో, అందులో వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. సెపరేట్‌గా ఉంటాయి. ఆర్ఆర్‌బీకి సెపరేట్, ఎస్ఎస్‌సికి సెపరేట్, బ్యాంకింగ్‌కి సెపరేట్. అంటే మీరు ఒక్క కోర్స్ తీసుకుంటే ఈ 3 ఎగ్జామ్స్ సిలబస్ అనేది కవర్ అయిపోద్ది. సెపరేట్ ఫీ ఏం అవసరం లేదు. మూడిటికి ఒకటే ఫీ అన్నమాట. వేరాజ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి సోర్సెస్ ప్రొవైడ్ చేస్తామండి. అంటే మీరెక్కడి నుండి చదవాలి, ఏంది అని జెప్పేసి సోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఈ 3 సబ్జెక్ట్స్‌కైతే మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో, దీని ప్రైస్ వచ్చి జస్ట్ 299 అండి. మీరు ఫస్ట్ డెమో క్లాస్ ఇనండి. ఓకే. నా కోర్స్ కాబట్టి నేను బావుందనే చెప్తా. మీరు డెమో క్లాస్ ఇనండి. మన ఛానెల్‌లో ఉంటది. డెమో ఇన్నాక ఓకే. ఇట్స్ వర్తీ అనుకుంటే మీరు వాట్సాప్ నంబర్ నేను మెన్షన్ చేశా గదా! దీనికి వాట్సాప్ చేయండి ప్లీజ్. కాల్ అయితే చేయకండి. కాల్స్ చాలా మంది చేస్తా ఉంటారు. సో, దీనికి వాట్సాప్ అయితే చేయండి. చేస్తే యూ కెన్ జాయిన్ దట్. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తా అండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. థాంక్ యూ.